ఎందుకంటే రోజు ఇంట్లో చూసే ఫేసే కదా అమ్మది. అమ్మకి ఎప్పుడన్నా మనం ఇంపార్టెన్స్ ఇస్తామా? ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. అసలు ఎవరు ఈ అమ్మంటే? ఈ అమ్మ మీన్స్ ఈ అమ్మంటే ఎవరు? ఒక్కసారి తెలుసుకో. ఆ అమ్మనేది ఇంట్లో లేకపోతే మనం ఈ 10 సంవత్సరాలు స్కూలుకొచ్చి 10థ్ క్లాస్ దాకా వచ్చుండేవాళ్ళమా? రోజు మనకు 2, 3 కూరలతో లంచ్ బ్యాగ్ వచ్చుండేదా? బా హ్మ్. ఉతికిన బట్టలేసుకొని వచ్చుండేవాళ్ళమా? వచ్చుండేవాళ్ళమా? గుర్తించుకోండి. గుర్తించుకోండి. ఎప్పుడు జోక్ కాదు. ఎప్పుడు నవ్వులు గాదు. కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని ఏంటి, ఇప్పుడు నొప్పొచ్చింది ఏం జేస్తాం? ఏం జేస్తాం? నవ్వుతాం గదా! నొప్పొచ్చింది ఏం జేస్తాం? బాధపడతాం. సంతోషమొచ్చింది ఏం జేస్తాం? నవ్వుతాం. వీటినేమంటారు? కోపమొచ్చింది ఏం జేస్తాం? అరుస్తాం. వీటినేమంటారు? ఎమోషన్స్ అంటారు. ఈ ఎమోషన్స్ ఏమి మన పరిస్థితి గూడా ఈ రోజుల్లో అదే గదా! ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ జేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు ఏదొచ్చినా చూపిచ్చేస్తున్నాం. ఆ ముందుగా చూపించే వ్యక్తి ఇదిగోండి ఇక్కడ అమాయకురాలు ఒకరుంటారు గదా! ఇంట్లో ఈ అమాయకురాలు మీదే గదా పడతాం. "నువ్వొండు మా చాలుగానే భలే చెప్తావా?" జనరల్లీ మనం యూజ్ చేసేది ఇదే కదా! సో, ఈరోజు ఇక్కడ కూర్చుంది ఆ అమాయకురాలు కాదు. సరేనా? నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని తీర్చిదిద్దిన ఎప్పుడు తీర్చిదిద్దింది? మేమేం సక్సెస్ కాలేదే అంటున్నారు కదా! ఈ లోకంలోకి మీరొచ్చారంటే అది దానికి కారణం ఈ తల్లి. అవునా కదా? ఈ తల్లి కనకుండా ఉంటే మీరు ఈ లోకంలోకి వచ్చుండేవాళ్ళా? లేదా కన్న తర్వాత మిమ్మల్ని ఏదో ఒక చెత్త బుట్టలో పడేసుంటే మీరిప్పుడు ఇక్కడ ఉండుండేవాళ్ళా? లేదు కదా! తన జీవితాన్ని మీకిచ్చింది కదా! తన నిద్రని మీకిచ్చింది కదా! నిద్రలేని రాత్రులు ఒక తల్లి ఎన్ని గడిపిందో మీకు తెలుసా? తెలుసా? చిన్నప్పటి నుంచి ఏ జ్వరము, ఏ జలుబు, ఏ దగ్గు రాకుండా పెరిగారా మీరందరూ? పెరిగారా మీరందరూ? పెరిగారా ఎవరైనా ఇక్కడ? ఉన్నారా అలాంటి బ్రహ్మపుత్రులు? లేరు కదా! ఈవెన్ నేను కూడా లేను కదా! సో, నా అమ్మ, నా నాన్న నన్ను పెంచి, నన్ను పెద్ద చేసి ఇంత స్థితికి తీసుకొస్తేనే కదా నేనిక్కడున్నాను. బీ సీరియస్. సరేనా? ఇక్కడికొచ్చి మమ్మీ పాదాలు కడిగి, మమ్మీని టచ్ చేసి, మమ్మీ చెయ్యి పట్టుకొని ఫీలవ్వండి. నా అమ్మ, నా కోసం చేసిన అమ్మ. మీ అమ్మ గురించి మీరు మాట్లాడగలగాలిక్కడ. అమ్మ గురించి నీకు నీ అమ్మ ఏం చేసింది? మీ అమ్మ నీకేం చేసింది గుర్తు తెచ్చుకో చాలు. నువ్వేం పేరాలు పేరాలెళ్లి చదివి మీ అమ్మ గురించి నేను చెప్పమని నేను అనట్లేదు. మీ అమ్మ మీకేం చేసిందో ఇక్కడొచ్చిన 2 మాటలు మీ మమ్మీ గురించి మీరు కాళ్ళు కడిగిన తర్వాత చెప్పండి. మీ గురించి మీ మమ్మీ గూడా మాట్లాడతారు. ఇది చెయ్యండి ఈరోజు. సరేనా? ఒక పవిత్రమైన క్షణం గుర్తుపెట్టుకోండి. నవ్వుకునే క్షణం కాదు. జోకులేసుకునే సమయం కాదు. కొన్ని కొన్ని టెంపుల్‌లోకెళ్ళాము. ఇకలు పకపకలు చేస్తామా? చేస్తామా టెంపుల్‌లో? పార్క్‌కెళ్ళాము. ఏం చేస్తాము? ఇది పార్క్ కాదు. ఇదొక టెంపుల్. ఇక్కడ ఉండేదొక